హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అలిక్యకు ఆదిత్యకు జ్యోతి ఇచ్చిన షాక్ అయితే దిమ్మ తిరిగిపోతుంది. మరిక జ్యోతి ఏం చేయబోతుంది ఆనందిని ఆదిత్యను కలపడానికి? మరిక అలిక్యకు ఎలా బుద్ధి చెప్పబోతుంది? నల్లపూసల ఫంక్షన్కి వచ్చిన జ్యోతి సూర్యలు ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక సునంద శశికాంత్ అయితే ఎలాగైనా ఆనందిని ఆదిత్యను కలపాలని చెప్పి ఇక సునంద ఇంట్లో మంగళవ్రతం చేయించి నల్లపూసలు ఆనంది ఆదిత్య వేసుకునేలా చేయాలి. భార్యాభర్తలు ఇలా నల్లపూసల కార్యక్రమాన్ని చేసుకుంటే వాళ్ళు ఇక చిరకాలం కలిసి ఉంటారని ఒక నమ్మకం ఉంటుంది. దాంతో ఇక సునంద శశికాంత్ అయితే ఇక ఇటు చైతన్యకు జీవనకు ఆనందికి ఆదిత్యకి నల్లపూసల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు కదా. దాంతో ఇక అందరూ కూడా జ్యోతి ఫ్యామిలీ ఇటు ఇక పద్మమ్మ ఫ్యామిలీ అందరూ సునంద ఇంటికి వస్తారు. ఫంక్షన్కి అయితే అందరూ రెడీ అయి ఇక ఇలా పూజ మీద కూర్చుంటూ ఉంటారు. పూజారి వచ్చి ఇలా ఇక అందరూ వచ్చారా, ఇక నల్లపూసల కార్యక్రమానికి ఇంకెవరైనా రావాలా అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అందరూ వచ్చేసారు, ఇంకా రావడానికి ఎవ్వరు లేరు పూజారి, స్టార్ట్ చేయండి అని చెప్పి సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన్ అయితే ఏంటత్తయ్య ఇంకా కావలసిన వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఉన్నారు, అందరూ వచ్చారని చెప్తున్నారేంటి అని ఇక అంటూ ఉండగా పూజారి అయితే ఇంకా ఎవరు రావాలమ్మా అని ఇక జీవనను అడుగుతూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే అలిక్య అని ఇక అంటూ ఉండగా అలిక్య ఎంట్రీ ఇస్తుంది. అలిక్య రాగానే అందరూ కూడా చాలా కోపంగా అలిక్య వైపు చూస్తూ ఉంటారు. ఇక జీవన కావాలని చెప్పి అలిక్య రాలేదని చెప్పి అలిక్యను పిలిచి మరీ పూజకు రప్పించిందని చెప్పి జీవన మీద కూడా అందరూ చాలా కోపంగా ఉంటారు. ఇక అప్పుడే సూర్యబాబు జ్యోతమ్మ అయితే రా అలిక్య, నీకోసమే వెయిట్ చేస్తున్నాము, కూర్చో, ఆదిత్య పక్కన నువ్వు కూడా కూర్చో అనిక ఇలా సూర్యబాబు అంటూ ఉంటాడు. ఇక సూర్య మాటలకైతే అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి సూర్య ఇలా మాట్లాడుతున్నారేంటి, ఆదిత్య పక్కన అలిక్యను కూర్చోమంటున్నాడు, ఏదో తేడాగా మాట్లాడుతున్నాడేంటి అనిక అందరికి కూడా అనుమానం వస్తూ ఉంటుంది ఇక ఇలా సూర్య మీద. అప్పుడే ఇక అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. చివరికి ఇలా పుట్టింటి నుండి నల్లపూసలు తెచ్చారు కదా, ఇక ఆ నల్లపూసలు నాకు ఇచ్చేస్తే దేవుని దగ్గర కొద్దిసేపు అలా ఇక పెట్టేసి మళ్ళీ ఇక ఎవరి భార్యకు వాళ్ళు కట్టండి అని చెప్పి పూజారి అయితే నల్లపూసలు అడుగుతూ ఉంటాడు. దాంతో ఇక అందరూ కూడా నల్లపూసలు ఇక దేవుని దగ్గర పెట్టడానికి పూజారికి ఇస్తూ ఉంటారు. అలిక్య కూడా నావి కూడా ఈ నల్లపూసలు అక్కడ పెట్టండి పూజారి అని ఇక అలిక్య ఇలా ఇస్తూ ఉండగా అప్పుడే ఇక పూజారి అయితే ఏంటమ్మా నీకు పెళ్లి కాలేదు కదా, నీ మెడలో తాళి లేదు కదా, నీకు నల్లపూసలు ఎవరు కడతారమ్మా అని ఇక పూజారి అంటూ ఉండగా అప్పుడే ఇక పద్మమ్మ ఎంట్రీ ఇచ్చి ఏంటి నీకేమైనా వెటకారంగా ఉందా, నీ మెడలో నల్లపూసలు కట్టడం ఏంటి, సీనుగాడు కట్టిన తాళిని తెంపేశావు, మళ్ళీ నల్లపూసలు ఎలా కడతారు తాళి లేకుండా అని ఇక పద్మమ్మ చాలా గొడవ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలా జ్యోతి సూర్య అయితే పద్మమ్మను నోరు మేయించేస్తారు. ఆగు పద్మమ్మ, నువ్వు కొద్దిసేపు సైలెంట్గా ఉండు, ఇక మేము చూస్తున్నాం కదా అన్ని విషయాలు, ఈరోజు ఎలాగైనా సరే ఇక కుట్టిరి ఆదిత్యను కలిపేదాకా నేను ఇక్కడ నుండి వెళ్ళను, ఇక ఈ అలిక్యకు సరైన విధంగానే బుద్ధి చెప్తాను అనిక జ్యోతి సూర్యబాబు అయితే గొడవ చేయకుండా పద్మమ్మను ఆపేస్తారు. ఇక అప్పుడే పూజారి చెప్తుంది కదా ఆ నల్లపూసలు తీసుకొని నువ్వు కూడా ఇక అక్కడ పెట్టు అనిక ఇలా జ్యోతి అనడంతో పూజారి అయితే అలిక్య నల్లపూసలు కూడా తీసుకొని ఆ దేవుడి దగ్గర పెడతాడు. ఇక అప్పుడే ఆ నల్లపూసలు నాకు ఆదిత్య కడతాడు, ఆదిత్య నా మెడలో నల్లపూసలు కట్టాల్సిందని చెప్పి చాలా గొడవ చేస్తూ ఉంటుంది అలిక్య అయితే ఆ ఫంక్షన్లో. అప్పుడే ఇక జ్యోతి అయితే అలిక్య దగ్గరికి వస్తుంది. ఇక అలిక్య దగ్గరికి ఇటు ఆదిత్యను రమ్మని చెప్తుంది. నువ్వు ముందుగా ఇక్కడికి రా ఆదిత్య, అసలు తేలాల్సింది నీతోనే, నువ్వు అలిక్య మెడలో నల్లపూసలు కడతావా, ఇక అలిక్య మెడలో తాళి లేదు కాబట్టి నల్లపూసలు కట్టే అవకాశమే లేదని పూజారి చెప్తున్నాడు. కానీ ఈ అలిక్య మాత్రం నీతో ఎలాగైనా నల్లపూసలు కట్టించుకుంటానంటుంది. మరిక నీ అభిప్రాయం ఏంటో చెప్పు, అసలు దీనికి చెప్పాల్సింది మొత్తం నువ్వే ఆదిత్య, ఇక నువ్వు ఎందుకు అలిక్యను ఇంట్లో పెట్టుకున్నావు, అసలు అలిక్య వల్ల ఇక మీ ఇంటికి ఎంత చెడు జరుగుతుందో నీకు తెలిసినా కూడా అలిక్యను ఇంట్లోనే ఉండమని చెప్తున్నావు, అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో అర్థం కావట్లేదు, నువ్వు చాలా మంచివాడివి ఆదిత్య, కానీ నీ మనసు మార్చడానికి నిన్ను ఆనందిని విడగొట్టడానికి చాలామంది శత్రువులు మీ ఇంట్లోనే ఉన్నారు, ఆ విషయం నాకు తెలియక నువ్వు అందరినీ చాలా గుడ్డిగా నమ్ముతున్నావు, ఇకనైనా నువ్వు కళ్ళు తెరుచుకోవాలి, ఆనంది నువ్వు సంతోషంగా ఉండాలి, అప్పుడే మీ ఇద్దరి మధ్యలోకి ఎవరు ఎంట్రీ ఇవ్వరు, ఈరోజు ఏది ఏమైనా సరే ఇక
నువ్వు ఆనందిని అర్థం చేసుకోవాలి. ఇక ఆనంది చేసిన తప్పేంటో, అసలు ఆనంది తప్పు చేసిందా లేదా, ఎందుకు ఆనందిని అపార్థం చేసుకున్నావు అన్ని విషయాలు ఈరోజు తేలిపోవాల్సిందే. ఈ అలెక్య ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈరోజు ఈ అలెక్యను ఇంట్లో నుంచి పంపించేయాలి ఆదిత్య. ఏ అధికారంతో, ఏ హక్కుతో నువ్వు తనను ఇంట్లో పెట్టుకున్నావు? రేపు కోర్టుకు వెళ్ళినా కూడా నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక నువ్వు అన్నీ ఫేస్ చేస్తావా? చాలా కష్టాల్లో పడతావు. ఈ అలెక్య వలన నువ్వే కాదు, నీ ఫ్యామిలీకి కూడా చెడు పేరు వస్తుంది. ఇక ఏ కోర్టుకు వెళ్ళినా ఆనందిదే గెలుస్తుంది. ఎందుకంటే ఆనందికి నువ్వు తాళి కట్టావు, ఆనంది నీ భార్య. ఇక అన్ని హక్కులు నీ మీద ఆనందికి మాత్రమే ఉంటాయి. ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి కావచ్చు, అంతే. ఇక నీకు తనకు ఎలాంటి సంబంధం, ఎలాంటి హక్కు మీకు ఒకరి మీద ఒకరికి ఉండదు. ఇక ఇవన్నీ ఒక లాయర్గా నాకు తెలుసు. ఎలాగైనా ఇక నిన్ను ఆనందిని కలపాలని, ఇక ఈ అలెక్య మీద నీకు ఉన్నది ప్రేమ లేకుంటే జాలినా తెలుసుకోవాలనే ఈరోజు నేను సూర్య గారు ఈ మీటింగ్కు, ఈ కార్యక్రమానికి వచ్చాము. ఈరోజు చెప్పు ఆదిత్య, ఇక నువ్వు ఏం మాట్లాడవేంటి, సైలెంట్గా ఉన్నావు? అలెక్యను పంపించేస్తావా లేదా అని ఇక ఇలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇక ఫంక్షన్లోనే జ్యోతి అయితే అప్పుడే ఇక ఇలా అలెక్య అయితే నటిస్తూ ఉంటుంది. ఏంటి ఆదిత్య, ఇక లాయర్ జ్యోతి మాట్లాడినవన్నీ విని ఇక నన్ను పంపించేస్తావా? ఇక నువ్వు లేకుంటే నేను బ్రతకలేను ఆది. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా? ఇక బ్రతుకుంటే నీతోనే ఉంటాను, లేకుంటే నేను ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోతాను. నువ్వు నన్ను వదిలిపెట్టద్దు ఆది, నన్ను ఇంట్లో నుంచి పంపించేయద్దు ఆది అని ఇక ఏడుస్తూ ఉంటుంది అలెక్య అయితే. దాంతో ఇక ఆదిత్య అయితే, ఏంటి అలెక్య, నిన్ను ఇంట్లో పెట్టుకున్నాను కానీ నువ్వు చేస్తుంది ఏంటి? ఇక నా మధ్యలో ఆనంది మధ్యలో వచ్చి నీ మెడలో నేను తాళి కట్టమని చెప్పడం, నల్లపూసలు కట్టడం ఏంటి? నల్లపూసలు ఎవరు కట్టుకుంటారో తెలుసా? పెళ్ళైన ఆడవాళ్ళు, తాళి ఉన్న ఆడవాళ్ళే కట్టుకుంటారని పూజారి చెప్పారు. అయినా వినకుండా ఎందుకలా చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నావు? అసలు నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు. నిన్ను ఇంట్లో ఎందుకు పెట్టుకున్నానని నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. ఏమైనా అంటే ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు అనిక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అలెక్యను. అప్పుడే ఇక అలెక్య అయితే, ఇక నువ్వు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావు ఆది. ఇక నేను ఉండను. ఇక నీకు నా మీద ప్రేమ లేదు, కేవలం జాలి మాత్రమే ఉంది. నన్ను మోసం చేశావు ఆది. ఇక మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మన ఇద్దరం ఎంత ప్రేమగా కాలేజీలో ఉన్నామో చెప్పాను కదా, నువ్వు నాకు అన్యాయం చేశావని వాళ్ళు కూడా మాట్లాడారు. ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకున్నావు అని ఇక చాలా ఏడ్చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక ఇటు ఆనంది వైపు చూస్తూ ఉంటాడు. ఆనంది కళ్ళల్లో నీళ్లు చూస్తాడు. ఇక ఆనంది తన కోసం చేసినవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. ఇక ఆనంది నా కోసం ఎన్నో చేసింది, చివరికి తన ప్రాణాలను తెగించి మరి నాకు కాళ్ళు వచ్చేలా చేసింది. తన శివయ్య ధ్యాసలో పడి ఇలా ఇక కళ్ళు మూసుకొని శివయ్యను ప్రార్థిస్తూ చివరికి ఆ రోజు నాకు కాళ్ళు రావడానికి ఎంతో ప్రయత్నం చేసింది. నేను వెళ్ళి కాపాడకుండా ఉంటే ఈరోజు ఆనంది బ్రతికేదే కాదు. అలాంటి ఆనందికి అన్యాయం చేసి నేను అలెక్యతో ఉండకూడదు. కానీ అలెక్య నా వల్ల ఇలా చచ్చిపోతానంటుంది. ఇక నేను ఇప్పుడు ఎవరికి న్యాయం చేయాలి అనిక అలెక్య ఏడుస్తూ ఉండగా, ఏడవద్దు అలెక్య, నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేను. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు. కానీ ఈ నల్లపూసల్ని మెడలో నేను వెయ్యలేను అనిక ఆదిత్య అనడంతో అప్పుడే కోపంగా జ్యోతి అయితే, ఏంటి ఆదిత్య, ఇంకా అలెక్యను ఇంట్లోనే ఉండమని చెప్తున్నావా? నేను ఒకసారి చెప్తే నీకు అర్థం కావట్లేదా? అలెక్యను త్వరగా ఇంట్లో నుంచి పంపించేస్తేనే నువ్వు ఆనంది సంతోషంగా ఉంటారు. అంతేగాని నువ్వు అలెక్య మీద ఇలా జాలి చూపించుకుంటూ వెళ్తే చివరికి నువ్వు ఆనంది విడిపోతారు. ఇక విడిపోవడమే కాదు, మీ కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. ఇక నువ్వు ఆనంది గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించడం మానేసి కేవలం ఇక అలెక్య మీద జాలి మాత్రమే చూపిస్తున్నావు. దాన్నే అలసగా తీసుకొని ఆ అలెక్య ఎంత పనైనా చేయగలుగుతుంది. నిన్ను సపోర్ట్గా చేసుకొని ఇకనైనా నువ్వు కళ్ళు తెరుచుకోవాలి ఆదిత్య అనిక జ్యోతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా కూడా ఆదిత్య మనసును మారలేదు, ఇక ఆదిత్య మనసు మార్చుకోలేదు అనిక ఆనంది ఒకసారి ఇక్కడికి రామ్మా అనిక అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే జ్యోతి దగ్గరికి వస్తుంది. ఇక నువ్వు అలెక్యను మర్చిపోలేను, అలెక్యతోనే ఉంటాను, ఆనందిని దూరం చేసుకుంటాను, ఆనంది నాకు అవసరం లేదని ఇక నువ్వు ఆనంది మెడలో ఉన్న ఆ తాళిని తీసి అలెక్య మెడలో కట్టు ఆదిత్య. అప్పుడు ఇక ఆనందిని మేము మా ఇంటికి సంతోషంగా తీసుకెళ్తాము. అంతేకాని నువ్వు ఇలా ఇద్దరి జీవితాలతో ఆడుకోకూడదు. ఎవరో ఒకరు మాత్రమే ఉండాలి. నా కూతురు ఆనంది ఇక నీ వల్ల అలెక్య వల్ల ఎంత ఇబ్బంది పడుతుందో మేము అర్థం చేసుకోగలం. ఇక తను ఎవరికి తన బాధలు చెప్పుకోదు, కానీ మేము తన బాధను అర్థం చేసుకోగలం
అని ఇక జ్యోతి అయితే ఇలా ఇక ఆనంది మెడలో ఉన్న తాళిని తీయమని ఆదిత్యను అంటూ ఉంటుంది. అది విన్న ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏంటి జ్యోతి ఇలా మాట్లాడుతుంది, ఇక ఆనంది మెడలో తాళిని తీసి అలిక్య మెడలో కట్టమంటుందేంటి, జ్యోతికేమైనా పిచ్చి పట్టిందా అని ఇక అందరూ కూడా జ్యోతి వైపు షాక్ అయి చూస్తూ ఉంటారు. కానీ ఆదిత్య మాత్రం ఇలా ఇక ఏంటి అలా మాట్లాడుతున్నారేంటంటే, నేను ఇక ఆనంది మెడలో తాళి తీసి అలిక్య మెడలో కట్టడం ఏంటి, ఇక నేను అలా ఎందుకు చేస్తాను, ఆనంది నా భార్య, నా భార్య అంటే నాకు ఎంతో ఇష్టం, తను నా ప్రాణం, ఇక నా భార్య ఎప్పటికీ తప్పు చేయదని తెలుసు, కానీ ఏ ఆడదైనా తన భర్తను ఇంకో అమ్మాయి ఇలా ఇష్టపడుతుందని తెలిస్తే తట్టుకోలేదు కదా, దాంతోనే ఇక అలిక్య మెడలో ఇలా శ్రీనుతో తాళి కట్టించిందని నాకు కోపం ఉంది, అంతేకాని ఆనంది నేను వదులుకోలేనా ఆంటీ అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే జ్యోతితో. అప్పుడే ఇక జ్యోతి అయితే ఆ విషయాలు మాకు తెలుసు, కానీ నువ్వు ఈ విషయంలోనే ఆనందిని అపార్థం చేసుకున్నావు, నీ భార్య ఎలాంటిదో, నీ భార్య మనసు ఎలాంటిదో నీకు తెలుసు, ఆనంది ఆ పని చేసిందంటే నువ్వు నమ్ముతావా, తన స్వార్థం చూసుకొని వేరే అమ్మాయి జీవితం నాశనం చేసిందంటే నీకు ఎలా నమ్మకం వచ్చింది, తను ఎలాంటిదో మాకంటే నీకే బాగా తెలుసు, నీకోసం ఎంత చేసిందో అంతా మర్చిపోయావా, చివరికి ఇక అలిక్య మాటలు నమ్మి ఆనందిని ఇలా అవమానిస్తావా, అనుమానిస్తావా అని ఇక జ్యోతి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆదిత్యనైతే. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు, జ్యోతి గారు చెప్పింది నిజమే, నా ఆనంది చాలా మంచిది, తన స్వార్థం చూసుకొని ఇలాంటి పని చేయడం ఏంటి, ఇక నేను ఏదైనా పొరపాటు పడ్డానా అని ఇక ఆదిత్య అయితే ఇక ఆనంది గురించి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతాడు. ఇక అలిక్యకు జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. జ్యోతి వేసిన క్వశ్చన్లకైతే ఇక ఆదిత్య అయితే సైలెంట్ అయిపోతాడు. ఇక నేను ఇప్పుడు అలిక్యను ఇంట్లో నుంచి పంపించేసి ఆనందితో సంతోషంగా ఉండడమే బెటర్, ఇక అందరూ కోరుకునేది అదే, ఇక ఫ్యామిలీలు సంతోషంగా ఉండాలన్నా, ఇక నేను ఆనంది భార్యాభర్తలుగా సంతోషంగా ఉండాలన్నా ఇక నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవడమే బెటర్, అలిక్యను బయటకు పంపించేస్తేనే అందరూ హ్యాపీగా ఉంటారు అనిక ఆదిత్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ మాటలు విన్న అలిక్య అయితే ఆది ఖచ్చితంగా మనసు మార్చుకొని నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాడు, ఇక ఆదిత్య నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన ముందుకే నేనే వెళ్ళిపోతానని చెప్పి చాలా కోపంగా అలిక్య అయితే ఆది దగ్గరికి వచ్చి, ఏంటి ఆది అందరు కలిసి నాకు అన్యాయం చేస్తున్నారు కదా, అందరికంటే ఎక్కువగా నువ్వు నాకు అన్యాయం చేశావు, నా జీవితాన్ని నాశనం చేశావు, ఇక నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్న నాకు చివరికి ఇలా అందరి ముందు నన్ను ఇలా దోషిని చేసి, నన్ను ఇలా నా పరువు లేకుండా చేసి చివరికి నన్ను బయటకు పంపించడానికి రెడీ అయ్యావు, ఈ జ్యోతి మాటలు విని ఖచ్చితంగా నువ్వు తీసుకునే నిర్ణయం ఇదే కదా, నన్ను వెళ్ళిపోమ్మంటావు అంతే కదా, నేను వెళ్ళిపోతున్నాను, ఇక నువ్వు ఆనందితో సంతోషంగా ఎలా ఉంటావో నేను చూస్తాను అని ఇక చాలా ఏడుస్తూ ఇక అలెక్య అయితే అన్ని సర్దుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే అలెక్య వెళ్ళిపోయి ఏమైనా చేసుకుంటుందా లేకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని చాలా భయపడుతూ ఉంటాడు. ఇక పూజ మధ్యలో ఆపకూడదని చెప్పి అందరూ కూడా అలెక్య వెళ్ళిపోగానే మళ్ళీ పూజ స్టార్ట్ చేస్తారు. ఇక నల్లపూసలు వేస్తారు. తర్వాత ఇక అలెక్య ఎక్కడికి వెళ్ళింది అని ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ కిటికీలో నుండి బయటకు చూస్తాడు. అప్పుడే ఇక అలెక్య అయితే ఇంటి ముందే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అలెక్యను చూసిన ఆదిత్య అయితే అలెక్య దగ్గరికి ఒక్కసారి వెళ్ళాలి, అలెక్యకు అది కాదు అలెక్య అని ఏదో ఒకటి నచ్చజెప్పి తనను ఇక సంతోషంగా ఉండేటట్లు చూడాలి, తనను బయటకు పంపించిన తను ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా చూసుకోవలసిన బాధ్యత నాది అని చెప్పి ఇక ఆదిత్య అయితే ఈ నల్లపూసల ఫంక్షన్ అయిపోగానే ఆనంద్ మేడలో నల్లపూసలు కట్టగానే బయటకు వస్తూ ఉంటాడు. అప్పుడే జ్యోతి ఎదురుగా వస్తుంది. ఎక్కడికి ఆదిత్య, అలెక్య దగ్గరికేనా, అలెక్య దగ్గరికి నువ్వు ఇప్పుడు వెళ్ళకూడదు, అలెక్య నువ్వు ఖచ్చితంగా వస్తావని తన ఫ్రెండ్స్తో సవాల్ చేస్తుంది. నువ్వు అక్కడికి వస్తే తన మీద నీకు ప్రేమ ఉన్నట్టే అని చెప్పి వాళ్ళతో మాట్లాడడం నేను విన్నాను. ఇక అలెక్యను పూర్తిగా వదిలించుకోవాలంటే నువ్వు ఇప్పుడు అలెక్య దగ్గరికి వెళ్ళకూడదు ఆదిత్య, ఆనంది అంటే ఇష్టం ఉంటే ఆనందిని భార్యగా ఒప్పుకొని సంతోషంగా నీ ఫ్యామిలీతో కలిసి ఉండాలంటే నువ్వు ఇప్పుడు బయటకు వెళ్ళకూడదు, తను ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి తను సంతోషంగానే ఉంటుంది, తను నీ మీద ప్రేమను కాదు పెంచుకుంది, తను ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, ఇన్నాళ్ళు నీకు యాక్సిడెంట్ అయి కాళ్ళు లేని నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఇక ఇన్నాళ్ళు తన పుట్టింటి వాళ్ళతో ఎలా ఉందో మనకు తెలియదు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో, తను ఇక పెళ్ళయిందా, తన పరిస్థితి అక్కడ ఎలా
ఎలా ఉందో ఏ విషయాలు నీకు తెలియదు. కేవలం అలిఖ్య వచ్చిందని చెప్పి నువ్వు ఇలా జాలి చూపిస్తూ నీ వాళ్ళందరికీ నువ్వు దూరం కావద్దు ఆదిత్య. ఇకనైనా నువ్వు కళ్ళు తెరుచుకో, ఆనందితో సంతోషంగా ఉండు. ఇక అలిఖ్యకు ఎలా బుద్ధి చెప్పాలో మీ అమ్మ నేను వెళ్ళి చెప్తాము. నువ్వు మాత్రం ఈ రోజు నుండి ఆనందితో సంతోషంగా ఉండు. మీ ఇద్దరి మధ్యలో ఎవరు అడ్డుగా వచ్చినా ఇక నేను ఊరుకోను. ఎందుకంటే ఆనంది నా కోసం నిన్ను పెళ్లి చేసుకుంది. ఒక అమ్మాయి కాలు లేని అబ్బాయిని పెళ్లి చేసుకుందంటే ఇక తను కేవలం తన అమ్మ పరువు కోసమే అది చేసుకుంది. కాబట్టి మీ ఇద్దరిని ఇక ఎలా పెళ్లి చేశానో ఇక నా కోసం చేసుకున్నారు కదా, ఇక నేనే మీ ఇద్దరిని కలుపుతాను అని చెప్పి ఇక జ్యోతి అయితే ఈరోజు ఆదిత్యను అలిఖ్య దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తుంది. ఇక ఆనందిని ఆదిత్యను కలిసేలా చేయబోతుంది జ్యోతి అయితే తన ప్లాన్తో. ఇక ఆదిత్యకు బుద్ధొచ్చేలా చేసి అలిఖ్యనైతే ఆదిత్యనే ఇలా నోటి గుండా బయటకు వెళ్ళిపో అలిఖ్య అనేటట్లు ఈ రోజైతే జ్యోతి చెయ్యబోతుంది. ఇక ఆదిత్య అయితే జ్యోతి మాటలు విని అలిఖ్య దగ్గరికి వెళ్లకుండా మళ్ళీ ఇక ఇంట్లోకి లోపలికి వెళ్ళి ఆనందితో ఉంటాడు. దాంతో ఇక ఎదురు చూస్తూ ఉన్న అలిఖ్య అయితే ఏంటి ఆదిత్య వస్తూ ఉండగా జ్యోతి మళ్ళీ ఆపేసింది. ఇక ఎప్పటికీ ఆదిత్య నా వాడు కాలేడు. ఇక ఆదిత్య ఆనంది మెడలో తాళి కట్టాడు కాబట్టి తనకే సొంతం. ఇక వీళ్ళందరూ కూడా ఆనంది వైపు ఇంతమంది సపోర్టుగా ఉన్నారు. నా వైపు జీవన ఇందమ్మ తప్ప ఎవ్వరు లేరు. ఇక నేను ఏమీ చెయ్యలేను. ఆదిత్యను వదిలేసి వెళ్ళిపోవడమేనా అని ఇక అర్థం చేసుకొని వాళ్ళ మాటలు విన్న అలిక్కైతే వెంటనే ఇక అక్కడ నుండి వెళ్ళిపోవాలని వెళ్తూ ఉంటుంది. సునంద అడ్డుగా వచ్చి ఏంటి అర్థమైంది కదా, ఇప్పటికైనా మా ఆనందిని ఆదిత్యను విడదీయడం నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా విడదీయలేడు. ఇక అర్థం చేసుకొని బయటికి వెళ్ళి సైలెంట్గా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ వాళ్ళు చూసిన సంబంధం చేసుకొని సంతోషంగా ఉండు. మళ్ళీ మా ఫ్యామిలీ జోలికి కానీ ఇక మా వాడి జోలికి కానీ వస్తే ఊరుకోము. ఇక ఈసారి నిన్ను ఇక నేరుగా స్టేషన్కే అప్పగించేస్తాము. లేకుంటే శ్రీనుగాడు నీ మెడలో శ్రీనుగాడు తాళి కట్టాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళు. వాడు నిన్ను సంతోషంగా చూసుకుంటాడు. కానీ ఇక మా వాడిని ఇబ్బంది పెట్టొద్దు. ఇక నీకు నచ్చితే శ్రీనుగాడితో ఉండు, లేకుంటే మీ పుట్టింటికి వెళ్ళిపో. అంతేకాని మా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకునేది లేదు అని ఇక సునంద అయితే బయటకు వచ్చి అలిఖ్యకు వార్నింగ్ ఇచ్చి పంపించేస్తుంది. ఇక ఈ రోజైతే జ్యోతి సూర్యబాబు ఇలా ప్లాన్తో అలిఖ్యకైతే బుద్ధి చెప్పి ఇలా బయటకు పంపించబోతున్నారు. ఇక సునంద అయితే జ్యోతి చేసిన పనికి థ్యాంక్స్ జ్యోతి, మేము చేయలేని పని నువ్వు చేశావు. ఎలాగైనా ఈ మంగళవ్రతంలో ఇక ఈ నల్లపూసల కార్యక్రమంలో ఆది ఆనంది ఒకటి కావాలి, వాళ్ళు కలిసి ఉండాలి. ఆది ఎలాగైనా ఆనందిని అర్థం చేసుకునేలా చెయ్యి దేవుడా అని ఇక మేమైతే చాలా ప్రార్థించాము దేవుణ్ణి. చివరికి ఆ దేవుడు మీ రూపంలో వచ్చి అలిఖ్యను బయటకు పంపించి వీళ్ళిద్దరిని కలిపాడు. మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది జ్యోతి అని ఇక చాలా మెచ్చుకుంటూ ఉంటారు. జ్యోతి చేసిన పనికి అయితే పద్మమ్మ సింహాద్రి వాళ్ళు ఇక ఇలా సునంద శశికాంత్ అందరూ కూడా ఇక కుట్టి నా కూతురు సంతోషంగా లేకుంటే నేనెలా ఊరుకుంటాను? నా కూతురు నా కోసం ఆదిత్యను పెళ్లి చేసుకుంది, అది నేను ఎలా మర్చిపోతాను? తన సంతోషాన్ని ఎప్పుడు కోరుకుంటాను. కాబట్టి తను సంతోషంగా ఉండాలి. నా వల్ల జరిగిన పెళ్లికి అర్థం ఉండాలి. ఇలా ఇక అర్థం లేకుండా విడిపోయి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నేను ఎలా ఊరుకుంటాను అని చెప్పి జ్యోతి అయితే ఈరోజు ఆదిత్యను ఆనందిని కలిపినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఈ విధంగానైతే నల్లపూసల ఫంక్షన్లో జ్యోతి అయితే ఇలా చెయ్యబోతుంది. ఇక ఇలా అలిఖ్యకు జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది. మరిక జ్యోతి ఇక ఆనందినే తన సొంత కూతురని ఎలా తెలుసుకోబోతుంది, ఎప్పుడు తెలుసుకోబోతుంది అనేది చూడాలి తర్వాత. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.